హాయ్ ట్రేడర్స్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనకు సపోర్ట్ లెవెల్ ఎగ్జాక్ట్గా 88 దగ్గర వచ్చింది పీఈలో. దాన్ని బేస్ చేసుకుని 30 పాయింట్స్ బుక్ చేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్లాక్ లైన్ మీకు చెప్పినట్టుగా బ్లాక్ లైన్ దగ్గరికి వస్తే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అని మీకు తెలుసు మన ఇండికేటర్ వాడే వాళ్ళకి. ఈ బ్లాక్ లైన్ దగ్గర పెట్టేసి 17 పాయింట్లు అసలు పెట్టుకున్నా. 17 పాయింట్లు అసలు పెడితే మనకి టార్గెట్ చూడండి ఎంత పెద్ద టార్గెట్, 78 పాయింట్స్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఇంకొక సపోర్ట్ మనకి. ఈరోజు ర్యాలీ వచ్చింది కాబట్టి మనకి ర్యాలీ అంతా క్యాప్చర్ చేసాం. ఇదిగోండి ఈ ర్యాలీ మొత్తం క్యాప్చర్ చేసాం. ఇది కూడా 76 పాయింట్స్ పెట్టాం. సేమ్ 15 పాయింట్స్ అసలు, 76 పాయింట్స్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్లో ఎల్లో లైన్ టచ్ అవ్వగానే రిజెక్ట్ అవ్వద్దని చెప్పినట్టుగా మీకు ఎల్లో లైన్ టచ్ అవ్వగానే రిజెక్ట్ అయింది. ఇక్కడ ఈ పాయింట్లో నేను సిఈ ప్లాన్ చేసుకున్నాను. ఈ పాయింట్లో నేను సిఈ ప్లాన్ చేశాను చూసుకోండి. సేమ్ 10 పాయింట్స్ అసలు, 30 పాయింట్స్ టార్గెట్. ఎల్లో లైన్ టచ్ అయితే మీకు ఎక్కువ టార్గెట్ అని పెట్టుకోబాకండి. అది మార్కెట్ ఎండింగ్ మూమెంట్లో మటుకు ఎక్కువ టార్గెట్ పెట్టుకోబాకండి, తక్కువ టార్గెట్ పెట్టుకోండి. 30 పాయింట్స్ మినిమం పెట్టుకోండి. 25 పాయింట్స్ 30 పాయింట్స్ మినిమం టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా బుక్ అయిపోద్ది. ఉద్యోగం నుంచి ఎవరు ట్రేడ్ చేయలేదో వాళ్ళ వరకే చేయండి. లాస్ట్ మూమెంట్లో ట్రేడ్స్ పడిపోయి ప్రాఫిట్స్లో ఉంటే చేయబాకండి.